హాయ్, వెల్కమ్ టు రేణు స్టిచ్చింగ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈరోజు మనం బోట్ నెక్ అండ్ ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూడబోతున్నాం. దానికి ముందుగా ఈ విధంగా పిన్స్ పెట్టుకోవాలి. చుట్టూరా పెట్టుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ వదిలి ఒక స్టిచ్ వేసుకోవాలి నెక్ చుట్టూరా. ఈ విధంగా స్లోగా కుట్టు వేసుకుంటూ రావాలి. దగ్గరకు వచ్చిన తర్వాత పిన్స్ అనేవి తీసేసి నీడిల్ అనేది కిందకి ఉంచి అప్పుడు వెనక్కి తిప్పాలి నీడిల్ అనేది. అప్పుడే మనకి డిజైన్ అనేది సరిగ్గా వస్తుంది. ఈ విధంగా నెక్ చుట్టూరా కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత నెక్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ అంతా కట్ చేసుకుని ఈ విధంగా చిన్ని చిన్ని టక్స్ అనేవి పెట్టుకోవాలి. అప్పుడు నెక్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. ఈ విధంగా చుట్టూ ఎక్కడ రౌండ్ ఉందో అక్కడ ఈ విధంగా చిన్ని చిన్ని టక్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా లాక్కుంటే సరిగ్గా వస్తుంది. సిజర్ పెట్టి ఏదన్నా స్టిక్ పెట్టి ఈ విధంగా వెనక్కి తిప్పాలి నెక్ అనేది. తిప్పిన తర్వాత దానిపైన మరలా కుట్టు వేసుకోవాలి. మనం ఎప్పుడు నీడిల్ అనేది కిందకే ఉంచాలి. ఈ విధంగా నెక్ చుట్టూరా కుట్టు వేసుకోవాలి. నెక్ చుట్టూరా కుట్టు వేసుకున్న తర్వాత చూసారు కదా ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు నెక్ క్లాత్ అనేది జరగకుండా బ్లౌజ్ చుట్టూ ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. మన లైనింగ్ బ్లౌజ్ ఎప్పుడు కూడా ఇలా చుట్టూ కుట్టు వేసుకుంటే క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. ఈ విధంగా క్లాత్ సమానంగా ఉందో లేదో చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అది కట్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము బెల్ట్ చూద్దాం. నడుము బెల్ట్ కోసం 2 ఇంచెస్ క్లాత్ తీసుకుని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకుని వెనక్కి తిప్పి ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల వెనక్కి బాగా నడుము అనేది వెనక్కి బాగా తిరుగుతుంది.
ఇప్పుడు మళ్ళీ మడత పెట్టి ఒక కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకోవచ్చు, లేదంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు. నేను హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు అనేది తీసేస్తాను. నేను బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ మిడిల్లో పట్టుకుని ఫోల్డ్ చేస్తే, ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక 3.5 హైట్లో ఒక కుట్టు వేసుకోవాలి. ఓకే, అదేవిధంగా రెండో వైపు కూడా అదేవిధంగా ఒక డాట్ అనేది వేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది పూర్తయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, మనం ప్రిన్సెస్ కట్ తీసుకున్నాం కదా, దానికి ఈ విధంగా ఒక్కొక్క పార్ట్ని ఈ విధంగా జాయిన్ చేసుకుంటూ రావాలి. లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ క్లాత్ని ఇలా విధంగా కలుపుకుంటూ కుట్టు వేసుకోవాలి. క్లాత్ జారిపోతుంది అనుకున్న వాళ్ళు నీడిల్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకుని అప్పుడు కుట్టు వేసుకోవచ్చు. నేను డైరెక్ట్ వేస్తున్నాను. ఇలా వేసేటప్పుడు క్లాత్ అనేది సమానంగా ఉందో లేదో చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి. లేదంటే నుడత అనేది వచ్చేస్తుంది. అదేవిధంగా వేరొక పార్ట్ తీసుకుని దాన్ని కూడా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూరా ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్లు ఏమైనా ఉంటే అవి కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా రెండు పీసులని ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు జాయిన్ ఎలా చేయాలో చూద్దాం. ఈ పీస్ ఉంది కదా, దాన్ని మనం ఏ పక్కన అయితే జాయిన్ చేయాలనుకున్నామో అక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, అది చూసుకోవాలి. అక్కడి నుంచి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. మనం కన్ఫ్యూజ్ కాకూడదు, అందుకే టక్స్ అనేవి పెట్టుకున్నాం కదా, చిన్న టక్స్, అది చూసుకుంటూ జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా రెండింటిని జాయిన్ చేసుకోవాలి, రెండు పీసుల్ని. ఓకేనా, ఈ విధంగా ప్రిన్సెస్ కట్ అనేది
మనం కుట్టుకోవాలి. ఈ కుట్టు అనేది వేస్తే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇక్కడ నేను ఒక కుట్టు వేస్తున్నాను. అది మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఓకేనా? ఈ విధంగా ప్రిన్సెస్ కట్ అనేది మనం కుట్టుకోవాలి. అదే విధంగా రెండో వైపు కూడా మనం జాయిన్ చేసుకుందాం. ఈ విధంగా స్లోగా జాయిన్ చేసుకుంటూ రావాలి. దానిపైన మరలా ఒక కుట్టు వేస్తున్నాను. ఓకేనా? ఈ విధంగా రెండు సైడ్లు జాయిన్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి హుక్స్ పట్టి వేస్తున్నాను. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకుని ఫ్రంట్ వైపు కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు వెనక వైపుకు తిప్పి మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. హుక్స్ పట్టి అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి తాడు పట్టి వేస్తున్నాను. దీన్ని వెనక వైపు డబుల్ ఫోల్డ్ చేసుకుని ఒక కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసి దాన్ని ఫ్రంట్ వైపుకి తిప్పి ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా ఒక కుట్టు వేసుకోవాలి. తాడు పట్టీకి ఈ విధంగా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్లు ఏమన్నా ఉంటే అవి కట్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము దగ్గర మన షేప్ బెల్ట్ వేయట్లేదు కదా, అందుకోసం కాటన్ క్లాత్ని తీసుకుని లైనింగ్ క్లాత్ని ఈ విధంగా బెల్ట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకుని మన నడుము బెల్ట్ బ్యాక్ సైడ్ ఎలా జాయిన్ చేసామో అదే విధంగా ఫ్రంట్ సైడ్ కూడా జాయిన్ చేయాలి. ఈ విధంగా వెనక వైపుకి తిప్పి మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. సేమ్ మన నడుము బెల్ట్ ఎలా వేస్తామో అదే విధంగా ఫ్రంట్ వైపు కూడా బెల్ట్ అనేది వేసుకోవాలి.
ఓకేనా. అదేవిధంగా రెండో వైపు కూడా నడుం బెల్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి, ముందుగానే చూసుకోవాలి. ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నెక్ కట్ చేసి నెక్ అనేది కుడుతున్నాను. మనం క్రాస్ పీస్ని తీసుకొని 1.5 ఇంచ్ విడ్త్లో క్రాస్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా నెక్ అనేది కుట్టుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టుకుని రౌండ్ తిరిగే దగ్గర అప్పుడు వెనక వైపుకు తిప్పాలి. ఓకేనా. ఈ విధంగా నెక్ కుట్టుకోవాలి. అదేవిధంగా రెండో వైపు కూడా సేమ్ ప్రాసెస్. క్రాస్ పీస్ని తీసుకుని ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకుందాం. ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఇప్పుడు డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా. రెండు వైపు కూడా షోల్డర్ అనేది జాయిన్ చేద్దాం. ఇప్పుడు హ్యాండ్స్ ఈ విధంగా మెయిన్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని ఒక 1/2 ఇంచ్ విడ్త్లో ఒక కుట్టు వేసుకోవాలి. దీనికి నేను హెమ్మింగ్ చేయట్లేదు, డైరెక్ట్గా కుడుతున్నాను. ఓకేనా. ఇప్పుడు వెనక వైపుకు తిప్పి ఒక కుట్టు వేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా ఒక కుట్టు వేసుకోవాలి పైన. కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ చుట్టూరా ఒక కుట్టు వేసుకోవాలి. క్లాత్ అనేది జరగకుండా ఈ విధంగా ఒక కుట్టు వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అది కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ జాయిన్ చూద్దాం. ఈ విధంగా మిడిల్లో ఫ్రంట్ లోతు తీసుకున్నాం కదా, అది ఫ్రంట్ వైపు వచ్చేలా మనం చూసుకోవాలి. ఆ విధంగా మనం స్లీవ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా షోల్డర్ దగ్గర మిడిల్ పాయింట్ పెట్టి ఈ విధంగా ఒక వైపున జాయిన్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా ఒకవైపు జాయిన్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచే మరలా వెనక వైపుకి రావాలి.
ఈ విధంగా అక్కడి నుంచి మరలా క్లాత్ అనేది చూసుకుంటూ, లేదంటే క్లాత్ అనేది ఇందులో పడిపోతుంది, చూసుకుంటూ ఒక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా అక్కడి నుంచి రెండో వైపుకి కుట్టు వేసుకుంటూ రావాలి. ఓకేనా, ఈ విధంగా రైట్ సైడ్కి ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి. అక్కడి నుంచి మరలా కుట్టు వేసుకుంటూ షోల్డర్ దగ్గరికి వచ్చి కుట్టు ఆపేయాలి. ఓకేనా, ఈ విధంగా అక్కడి నుంచే కుట్టు వేసుకుంటూ రావాలి. ఈ విధంగా షోల్డర్ దగ్గరకు వచ్చేటప్పటికి కుట్టు ఆపేయాలి. ఓకేనా, ఈ విధంగా స్లీవ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. అదేవిధంగా రెండో వైపు కూడా స్లీవ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ని తీసుకుని మనం ఎక్కడి వరకు కుట్టు వేసుకోవాలో చూసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా స్లీవ్ అనేది జాయిన్ చేసుకోవాలి. అదేవిధంగా ఆర్మ్ హోల్ కూడా ఎంత ఉందో చూసుకోవాలి. అదేవిధంగా బాడీ కూడా ఎంత ఉందో చూసుకుని ఒక కుట్టు వేసుకోవాలి. మనం అది కూడా ఆది బ్లౌజ్ తీసుకుని ఎంత ఉందో చూసుకుని అక్కడ వరకు ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా రెండో వైపు కూడా ఇదే విధంగా ఒక కుట్టు వేసుకోవాలి. మనం ముందుగా వేసుకున్నాం కదా, ఆ స్లీవ్ తీసుకుని ఈ విధంగా రెండో స్లీవ్ దగ్గర పెట్టి ఒక కుట్టు వేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా రెండో వైపు కూడా అదే విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని నడుం సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే మరలా కుట్టు వేసుకుంటే సరిపోతుంది. మరలా కుట్టు వేసి ఆర్మ్ హోల్ దగ్గర నుంచి వెనక్కి వచ్చేయాలి. అక్కడి నుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా ఒక 3-4 కుట్లు వేసుకుంటే మనం లావ్ అయినా కూడా కుట్టు విప్పుకుంటే సరిపోతుంది. మనం ఎప్పుడు ఖర్చు అనేది ఉంచాలి. ఓకేనా, అదేవిధంగా రెండో వైపు కూడా కుట్లు అనేవి వేసుకోవాలి. ఇప్పుడు మనం వెనకాల హోల్ పెట్టాం కదా, దానికి ఈ విధంగా బటన్ తీసుకుని మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ క్లాత్ తీసుకుని ఈ విధంగా బటన్ అనేది తయారు చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా బటన్ అనేది రెడీ చేసుకుని కుట్టుకోవాలి. ఈ విధంగా నీడిల్ తీసుకుని ఆ బటన్ చుట్టూరా కుట్టు వేసుకోవాలి.
ఈ విధంగా బటన్స్ అనేవి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. శారీ క్లాత్ వచ్చేసి వైట్ కాబట్టి నేను వైట్ అనేది తీసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా బటన్ అనేది కుట్టుకోవాలి. అదేవిధంగా రెండో వైపు చిన్నగా తాడు పెడుతున్నాను ఈ బటన్స్ తగిలించుకోవడానికి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బటన్ అండ్ తాడు ఇలా వేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.